మేడం మరి గ్యాంగ్రీన్ అనేది ఇది కూడా జెనెటికల్గా ఏమైనా ఉంటుందా? గ్యాంగ్రీన్ అనేది జెనెటికల్గా కంటే కూడా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనేది కొంతవరకు జెనెటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కొంతమందికి బై నేచర్. పర్టికులర్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ సిఎస్ ఇలాంటివి డెఫిషియన్సీ ఉండడం వాళ్ళకి రావచ్చు. కానీ గ్యాంగ్రీన్కి పర్టికులర్గా ఏది జెనెటిక్ రీజన్ ఉండకపోవచ్చు. మెయిన్ థింగ్ డయాబెటీస్ జెనెటికల్గా రావచ్చు కదా. సో అలా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉంది, అలాగే ఫుడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి చెప్పులు వాడాలో సజెస్ట్ చేశారు. దీనికి కూడా ఇన్ని నెలలు వాడాలి, ఆ తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి, ఇలాంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు మన క్లోత్స్ ఎలా అయితే లూజ్ టైట్ అవుతాయో అలాగే ఫుట్ షేప్ కూడా మారుతూ ఉంటుంది. సో ఎవ్రీ 6 months వాళ్ళకి చెప్పులు చేంజ్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే ఈ కస్టమైజ్డ్ ఫుట్వేర్ చేయించారో వాళ్ళు మళ్ళీ 6 monthsకి స్కాన్ చేయించుకుని ఫుట్ షేప్ ఎలా ఉందో చెక్ చేయించుకుని దాన్ని బట్టి ఫుట్వేర్ చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ 6 months. మేము షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ దగ్గర ఫుడ్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళని డయాగ్నోస్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఎస్, ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక ఫుడ్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, మేము ఫస్ట్ చూసేది కాళ్ళల్లో ఎక్కడన్నా యూజువల్గా కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎక్కడైనా ఆనలు ఉన్నాయా అక్కడితో స్టార్ట్ చేస్తాం. వేళ్ళు షేప్ ఏమన్నా మారిందా, లేదు పాదం షేప్ మారిందా, ఇవి చూస్తాం. తెలియకుండా గాయాలు ఉందా, గోళ్ళ చుట్టూ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవి ఫస్ట్. ఇవి అయిన తర్వాత వాళ్ళకి స్పర్శ ఎలా ఉంది, 10 gram మోనోఫిలమెంట్ అంటే ఒక చిన్న వైర్ లాంటిది ఉంటుంది, దాంతో వాళ్ళకి స్పర్శ ఎలా ఉందో చెక్ చేస్తాం. ఇది అయిన తర్వాత కాళ్ళకి రక్త సరఫరా ఎలా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్. ఇప్పుడు ఎలా అయితే చేతికి పల్స్ చూస్తామో అలాగే కాళ్ళకు కూడా ఒక 2 పల్స్ చూస్తాం. ఆ 2 అంటే రక్త సరఫరా బాగుందా లేదా, ఇవి కామన్ బేసిక్ థింగ్స్. ఇందులో ఏమన్నా ఒకటి అటు ఇటుగా ఉన్నప్పుడు ఫర్దర్గా టెస్ట్ ఏమన్నా చేయాలా అనేది ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకే మ్యామ్, ఇంకొక విషయం మర్చిపోయారు, తిమ్మిర్లు. అంటే తిమ్మిర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి డయాబెటిక్ ఉంటుంది లేదా డయాబెటిక్ వస్తుంది అనే దానికి సిమ్టమ్ అనుకోవాలా? ఎస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయంటే ఎప్పుడైనా కానీ నరాలు ఎఫెక్ట్ అవుతున్నట్టు. దానికి రకరకాల రీజన్స్, బట్ మోస్ట్ కామన్ రీజన్ డయాబెటీస్. ఓకే, కొంతమంది అసలు వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా తెలియదు. కాళ్ళ తిమ్మిర్లు రావడం వల్ల, మంటలు రావడం వల్ల ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడే వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇంకొక కామన్ రీజన్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. ఫస్ట్ ఎవరైనా తిమ్మిర్లతో వచ్చినప్పుడు ఈ 2 ఉన్నాయేమో చూసుకుంటాం. తిమ్మిర్లు, మంటలు రావడం ఇవి ఫస్ట్ సిమ్టమ్స్, అంటే మన డయాబెటిక్ ఫుడ్ రావచ్చు అనేదానికి. ఓకే, సో విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి, కానీ చెక్ చేయించుకున్నప్పుడే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, మరి షుగర్ పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ని ఎన్ని నెలలకు ఒకసారి కలవాల్సి ఉంటుంది? మీకు షుగర్ ఉంది కానీ కాళ్ళల్లో ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఎవ్రీ 1 year ఫుడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇందాక చెప్పినట్టు స్పర్శ ఎలా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, తెలియకుండా ఏమైనా గాయాలు అవుతున్నాయా, ఫుట్వేర్ వాడుతుంది కరెక్టా కాదా, ఇవి చూపించుకుని రావాలి. అలా కాదు, మీకు ఆల్రెడీ కాళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నాయి, మంటలు ఉన్నాయి, పాదం షేప్ మారుతుంది, స్పర్శ తగ్గింది లేదా రక్త సరఫరా తగ్గింది, అలా ఉన్న వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళాలి. లేదు స్పర్శ తగ్గింది, రక్త సరఫరాను తక్కువ ఉంది, లేదంటే ముందు ఎప్పుడైనా కాళ్ళల్లో గాయం అయింది అనుకోండి, వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవ్రీ 3 months. కిడ్నీ ప్రాబ్లం ఉంది, స్పర్శ తగ్గింది, లేకపోతే రక్త సరఫరా కూడా తగ్గింది, ముందు ఏదైనా కాల్లో మేజర్ యాంపుటేషన్ అంటే మడం పైకి సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళని ఎవ్రీ మంత్ చెకప్కి రమ్మని పిలుస్తూ ఉంటాం. దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. ప్రాబ్లం లేదు, ఎవ్రీ 1 year. స్పర్శ తగ్గింది, లేకపోతే తిమ్మిర్లు, మంటలు ఉన్నాయి కానీ రక్త సరఫరా బాగానే ఉంది, 6 నెలలకు ఒకసారి. రెండిట్లోనూ ప్రాబ్లం ఉంది, 3 నెలలకు ఒకసారి. ముందు ఆల్రెడీ ప్రాబ్లం అయ్యింది, వాళ్ళని ప్రతి నెల రమ్మని చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి వేరే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతాయి అని చెప్తున్నారు. పడకుండా ఉండాలి అంటే మనం ముందు తీసుకునే జాగ్రత్త ఒక రీజన్ అవుతుందా, ఎట్లా? ఎస్, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం ప్రతిదానికి మెయిన్ కీ. సో అది కంట్రోల్లో ఉంచుకొని ఫ్రీక్వెంట్ విజిట్స్లో, చెకప్స్లో ఉన్నప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఏ ప్రాబ్లం అయినా సరే. ఈవెన్ ఐస్ అయినా ఎవ్రీ 6 months చెకప్ చేయించుకోవాలి. కిడ్నీకి సంబంధించిన చెకప్స్ ఉంటాయి, అది ఎండోక్రైనాలజిస్ట్ యూజువల్లీ వాళ్ళ రొటీన్ ఫాలోఅప్లో వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎండోక్రైనాలజిస్ట్ కూడా రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఫిజిషియన్, ఎండోక్రైనాలజిస్ట్ ఎవరైతే మీ షుగర్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళతో రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి. ఓకే
ఓకే మేడం, మరి ఈ షుగర్ పేషెంట్స్కి లేదా షుగర్ ఉందా అని డౌట్ పడే వాళ్ళకి, గ్యాంగ్రీన్ సమస్యతో ఉన్న వాళ్ళకి, ఇలాంటి పేషెంట్స్ అందరికీ ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళండి, కరెక్ట్ చెప్పులు వాడండి. ఇంట్లోనే కదా, లేకపోతే బయటే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళాను కదా అనేది కాకుండా కరెక్ట్ చెప్పులు వాడుతూ ఉండండి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. రైట్, నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎన్నో విషయాలు తెలిసారు. ఏవైతే చిన్న విషయాలని అనుకుని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారో వాటి వల్ల ఎంత పెద్ద సమస్యలు వస్తాయి అనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఒక చిన్న సమస్య, డయాబెటిక్, నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, ఇది వేసుకుంటే సరిపోతుంది అని మాత్రం అనుకోకండి. ప్రతి డయాబెటిక్ పేషెంట్ మీ పాదాలను చెక్ చేసుకొని ఏ మాత్రం చేంజ్ కనిపించినా, లేదా వన్స్ మీకు డయాబెటిక్ అనేది ఐడెంటిఫై అయిన తర్వాత ఫుడ్ స్పెషలిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి. వాళ్ళు చక్కటి అడ్వైస్ ఇస్తారు. తర్వాత భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా కూడా చక్కటి సలహాలు అందిస్తారు. సీరియస్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా డయాబెటిక్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటూ ఫర్దర్ అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అనమాట. గ్యాంగ్రీన్ లాంటి సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు ఇలాంటి డాక్టర్స్ సలహాస్ తీసుకుంటే. సో మీరు మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి, డాక్టర్ల సలహా తీసుకోండి, రెగ్యులర్గా చెకప్లకి వెళ్ళండి. త్వరగా కోలుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాల్టి హెల్త్ లో మన ప్రత్యేక కార్యక్రమం. మరి డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, మరి దాన్ని ఫాలో అయిపోండి. మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ హెల్త్.